హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. నిజంగా సార్ గురించి చెప్పాలంటే సార్ నా లైఫ్లో ఒక పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ నా గురించి చెప్పాలంటే నేను యాజ్ సింగిల్ పేరెంట్గా మా మదర్ ఒకరే ఉన్నారు. అండ్ మా ఫైనాన్షియల్ స్టేటస్ తీసుకుంటే నేను పూర్ ఫ్యామిలీలో ఉన్నాను, లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్నాను. నేను కోచింగ్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అని నాకు అర్థమైంది అప్పుడు, నేను 2019లో ఉన్నప్పుడు. అంతేకాకుండా నాకు లో విజన్ ప్రాబ్లం అనేది ఉంది. అంటే లో విజన్ ప్రాబ్లం ఏంటంటే సార్ వాళ్ళు బోర్డు మీద రాస్తుంది నాకు కనబడేది కాదు అన్నట్టు. సో నాకు కనబడకపోయేది. ఎట్లా అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళని కూడా చూసుకుంటూ చదువుకునేది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చింది. నాకు అది చాలా ఇబ్బందిగా అనిపించేది అన్నట్టు. నేను ఒకరి మీద ఆధారపడుతున్నాను అన్నట్టుగా, లేకుంటే ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది అన్నట్టు. సో అప్పుడు నేను 2019లో బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఇట్లయితే మనకు ఆఫ్లైన్ కోచింగ్ ఎట్లాగో సూట్ కాదు, అంతేకాకుండా మళ్ళీ అంతగా అఫోర్డబుల్ చేసేంత మనకు లేదు. సో మనము ఏదైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకుందామని 2019లో, అంటే కోవిడ్ ముందు ఇట్లా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయని నేను అనుకుంటా ఉన్నాను. కరెక్ట్ మీ ఫైవ్గా. కాబట్టి ఏంటంటే 2019లో అప్పుడు నేను సార్ దగ్గర సార్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా నేను చాలా వరకు కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను వీసీ అకాడమీలో కోచింగ్ తీసుకొని. అంతేకాకుండా సార్ను నేను పర్సనల్గా చాలాసార్లు చూస్తూ వచ్చాను. నేను స్టడీ హాల్లో 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టడీ హాల్లో ఉండి సార్ పెట్టినటువంటి స్టడీ హాల్లో ఉండి ప్రిపేర్ అవుతూ వచ్చాను అన్నట్టు. కాబట్టి ఏంటంటే సార్ వచ్చి మమ్మల్ని అప్పుడు గైడ్ చేస్తూ వచ్చేది, మోటివేట్ చేస్తూ వచ్చేది. అంతేకాకుండా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తా ఉండేది సార్. కాబట్టి సార్ నాకు చాలా పర్సనల్గా తెలిసేది. అంతేకాకుండా సార్ యొక్క ఐడియాలజీ, సార్ యొక్క బిహేవియర్ అనేది నాకు చాలా ఇష్టము. అంతేకాకుండా ఇంకేంటంటే నాతో వచ్చి సార్ మాట్లాడేవాడు. ఏంటంటే నువ్వు ఎక్కువగా అంటే నాకున్న కండిషన్స్ని బట్టి నువ్వు ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ నీకు ఈజీగా జాబ్ వస్తుంది అని చెప్పేవాడు సార్. కానీ నేను ఆ మాటలు నమ్మకపోయేది. దానివల్ల కొంచెం స్ట్రెస్ అవ్వడం ద్వారా నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది, లేకుంటే ఇంకా బెటర్ డిపార్ట్మెంట్ వచ్చేదేమని నేను అనుకుంటా ఉన్నాను. అయినప్పటికీ సార్ నాకు నా విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టు నాకు అనిపించేది. సార్ నిజంగా నా జీవితంలో పాట అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఏంటంటే మా ఫ్యామిలీ అనేది లోవర్ మిడిల్ క్లాస్. ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి మేబీ అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్తాను. దాంట్లో ఎంతో కొంత సతీష్ సార్ యొక్క పాత్ర ఉందని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతాను. థ్యాంక్ యూ అండి.